హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్‌ని చూద్దాము. సో, ఈ క్వెషన్ వచ్చేసి రివర్స్ ఆఫ్ అ అరే. రివర్స్ ఆఫ్ ఎన్ అరే. ఇది ఫస్ట్ వీడియోలో చూసాం గదా! మళ్ళా ఇప్పుడెందుకు చెప్తున్నావు అనంటే ఫస్ట్ వీడియోలో చేసింది మనము ఒక ఎక్స్‌ట్రా అరేని తీసుకొని ఒక అరే బేసిక్‌గా మనకొక అరే ఉంటే ఇంకో ఎక్స్‌ట్రా అరే క్రియేట్ చేసి ఇందులో ఉన్నది ఫస్ట్‌లో, ఇందులో ఉన్నది సెకండ్‌లో, ఇందులో ఉన్నది థర్డ్‌లో లైక్ ఈ బేస్ మీద వెళ్ళాం కదా! బట్ ఇప్పుడేంటంటే మనము ఇలా ఎక్స్‌ట్రా అరేని క్రియేట్ చేయకూడదు. క్రియేట్ చేయకుండా ఉన్న అరేనే మోడిఫై చేయాలి. అంటే నేనేమంటున్నానంటే రివర్స్ ఆఫ్ ఎన్ అరే వితౌట్ ఎనీ ఎక్స్‌ట్రా స్పేస్. ఓకే. అంటే ఏంటి? బిగ్ ఆఫ్ అంతా చేయాలి. ఎక్స్‌ట్రా స్పేస్ గురించి మాట్లాడుతున్నా. టైమ్ కాంప్లెక్సిటీ గురించి కాదు. ఈ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ అనేది స్పేస్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ వీడియోలో చేసిందేంటి? ఈ రివర్స్ ఆఫ్ ఎన్ అరే అనే ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేయడానికి సాల్వ్ చేయడానికి ఒక ఎక్స్ట్రాని అరేని క్రియేట్ చేసాం. దాని స్పేస్ ఎంత? n. ఇప్పుడు నాకేం కావాలి? కాన్స్టెంట్ ఫ్యాక్టర్‌తో నాకు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేయాలి. ఓకే. ఒకసారి దీన్ని మనం ఎలా చేస్తాము అనేది ఒకసారి క్లియర్‌గా చూద్దాం. సో, బేసిక్‌గా ఒక అరేని తీసుకుందాము. ఒక అరే ఉంది అనుకుందాము. ఓకే. సో, అందులో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఆబ్వియస్‌గా. ఓకే. సో, ఇప్పుడు ఇందులో కొంచెం ఏదో ఒక కంటెంట్ ఉంది అనుకుందాం. 31, 24, 55 అండ్ దెన్ నెగెటివ్స్‌లో కూడా కొన్ని ఉన్నాయి అనుకుందాము. అండ్ అగైన్ అండ్ ఇలా ఒక అరే ఉంది. సో, నాకేం కావాలి? నువ్వు సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ చెయ్యి. అది ఎలా చేస్తావు, ఏం చేస్తావు అనేది తెలీదు. కానీ ఎలాంటి ఎక్స్‌ట్రా స్పేస్ వాడకూడదు. ఎలా? అరే ఎక్స్‌ట్రా స్పేస్ వాడకూడదు. అంటే వేరియబుల్స్ అనే ఎక్స్‌ట్రా స్పేస్‌ని వాడుకోవచ్చు. ఎందుకది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి. సో, ఇప్పుడు ఇదే నమ్స్ అనే అరేస్‌ని నేను నువ్వు ఏదైతే రాస్తావో కంప్యూటేషన్ అది నీ ఇష్టము. ఈ లాజిక్ అంతా అయిన తర్వాత నా అరేని ప్రింట్ చేస్తే నాకు రావాల్సిందెలా? 99, 40 and then 30, 20, 10, 55, 24 and then 31 ఇలా రావాలి. ఓకే. సో, బేసిక్‌గా మరి ఇది రావాలి అంటే ఎలా? మన థాట్ ప్రాసెస్ ఏంటి? క్లియర్‌గా చూద్దామా? సీ ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది చూడు. అంటే ఇటు నుండి చదివేది ఇటు నుండి చదివేలాగా నాకు రావాలి. అలా లాజిక్ నేను బిల్డ్ చేయాలి. సో, ఇప్పుడు ఏం చేయొచ్చు మనము ఫస్టు? ఇక్కడున్న లాస్ట్ దాన్ని, ఇక్కడున్న ఫస్ట్ దాన్ని సి క్లియర్‌గా విను, కన్‌ఫ్యూజ్ అవుతావు. ఇక్కడున్న లాస్ట్ దాన్ని ఫస్ట్ దాన్ని ఇక్కడున్న లాస్ట్ దాంతో నేను స్వాప్ చేయొచ్చా లేదా? చేయొచ్చా? అంటే అప్పుడు నాకు ఇదేనా వచ్చేది? స్వాపింగ్. లిక్విడ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇనిషియల్ వీడియోస్‌లో. స్ప్రైట్, మ్యాంగో మాజా వాటెవర్ ఇట్ ఈస్. అండ్ ఎక్స్‌ట్రా గ్లాస్ తీసుకున్నాం స్వాపింగ్. ఆ స్వాప్ గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఏమవ్వాలి చూడు. నెక్స్ట్ ప్రాపర్‌గా చూస్తే ఇక్కడ 24 రావాల్సింది 40 వచ్చిద్ది రివర్స్‌లో. అది ఎక్కడిది? ఇక్కడిదేనా? అంటే మళ్ళా ఈ 2 స్వాపింగ్ చేయొచ్చా నేను? సీ నెక్స్ట్ మళ్ళా ఈ 2 స్వాప్ చేయొచ్చా? సీ 30, 55 పొజిషన్స్ మారుస్తున్నా. ఇప్పుడు మళ్ళా ఇంకో పొజిషను. ఇలా మార్చిన తర్వాత నా డేటాని ప్రింట్ చేస్తే నాకొచ్చేది ఇదేనా కాదా? సరే బానే ఉంది. బట్ ఇది నువ్వు టోటల్ నంబర్స్ ఈవెన్ తీసుకున్నావు కదా! ఈవెన్ తీసుకున్నావు కాబట్టి ఇలా వచ్చింది. దీనికి ఇదొచ్చింది. మరి ఆడ్ నంబర్స్ అయితే ఎలా చేయాలి? సీ 31, 24, 55
10, 20 ఇలా అనుకుందాము. నాకు ఎలా కావాలి? 20, 10, 55, 24 and then 31. See, still ఫస్ట్ది లాస్ట్ది మారుస్తున్నా, కరెక్ట్గా వచ్చేసినాయి. ఓకే, నెక్స్ట్ 24, 10 మారుస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇదేనా మార్చేది? అసలు దానికి ఎలాంటి పేరు ఉందా? అసలు అది మార్చాల్సిన అవసరం ఉందా? అక్కడున్న పొజిషన్ అక్కడైనా ఉండేది, అప్పుడు స్వాప్ చేయడం ఎందుకు? అర్థమవుతుందా? అంటే ఆడ్ అయితే నువ్వేం చేయక్కర్లా, ఈవెన్ అయితే ఫస్ట్ది లాస్ట్ది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ 0th ఉన్న పొజిషను, లాస్ట్లో ఉన్న పొజిషను. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? క్లియర్గా విను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసావు? నా హ్యాండ్ ఇక్కడ ఉంది, ఇంకో హ్యాండ్ ఇక్కడ ఉంది, ఈ 2 ఎలిమెంట్స్ మార్చావు. నెక్స్ట్ ఏంటి? ఇక్కడున్న హ్యాండ్ని ఎక్కడ పెట్టాను, ఇక్కడున్న హ్యాండ్ని తగ్గించాను. అంటే లెఫ్ట్ హ్యాండ్కి పాయింట్ చేస్తున్న దాన్ని పక్కకి జరిపాను, రైట్కి పాయింట్ చేస్తున్న దాన్ని ముందుకు జరిపాను. ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. మళ్ళా నేను స్వాపింగ్ చేసే పద్ధతి మారుస్తున్నానా? లేదు. మళ్ళీ ఏంటి? ఇది పెంచుతున్నాను, ఇది తగ్గుతున్నాను. మళ్ళా స్వాపింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది పెంచుతున్నాను, ఇది తగ్గిస్తున్నాను, మళ్ళా స్వాపింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమైంది? ఇది ఇక్కడ చూడు, ఈ బ్లూది ఇక్కడ అండ్ ఇది ఇక్కడ ఉంది అనుకున్నా. నెక్స్ట్ ఏమైంది? రైట్ హ్యాండ్ది ఇక్కడికి వస్తుంది అండ్ లెఫ్ట్ హ్యాండ్ది ఇక్కడికి వస్తుంది. దాని మీనింగ్ ఏంటి? మార్చాల్సినవి అన్నీ అయిపోయినాయి అనేనా? మళ్ళా స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు మారిస్తే ఏమైంది? మళ్ళా 20, 10 కాస్త -10, 10 అయిపోయింది. మళ్ళా రివర్స్ అయిపోతుంది. మళ్ళా ఇంకొక పక్కకి ఇది తగ్గిస్తావు, ఈ రెడ్లో ఉన్న పొజిషన్ని పెంచుతున్నావు. ఆల్రెడీ మార్చిన డేటాని మళ్ళా మారుస్తున్నావు, అంటే బ్యాక్ టు లైక్ ఒరిజినల్ ఫామ్కి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ దాకా చేయాలి? ఎప్పుడైతే నా లెఫ్ట్ హ్యాండ్కి పాయింట్ చేస్తున్న డేటా, నా రైట్ హ్యాండ్కి డేటా పాయింట్ చేస్తున్న డేటా, ఇది దీన్ని దాటి వెళ్ళకూడదు, అంటే ఓవర్లాప్ అవ్వకూడదు. అంటే నా లెఫ్ట్ హ్యాండ్ డేటా డెఫినెట్గా రైట్ హ్యాండ్ కన్నా తక్కువ ఉన్నంత వరకు చేయొచ్చా? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉన్న డేటా, ఇక్కడ రైట్ హ్యాండ్లో ఉన్న డేటా యొక్క ఇండెక్స్ 3<4 అయింది కాబట్టి స్వాప్ చేశా. వన్స్ అది అవ్వగానే లెఫ్ట్ ఎంత అయింది? లెఫ్ట్ ఇక్కడికి వచ్చింది విచ్ ఈస్ 4, రైట్ ఇక్కడికి వచ్చింది విచ్ ఈస్ 3. ఇప్పుడు ఆపేయచ్చా? ఎందుకు? లెఫ్ట్ రైట్ కన్నా తక్కువ ఉండాలి, కానీ ఇప్పుడు ఎక్కువ ఉంది. దాని మీనింగ్ ఏంటి? నేను చేయాల్సిన పనంతా అయిపోయింది. మరి దీనికి ఎలా చూద్దాం? దీనికి కూడా చూద్దాము. ఫస్ట్ 0, 1 ఓకే మార్చేశాను. నెక్స్ట్ ముందుకు వచ్చాను, ఇది పక్కకు వచ్చాను. 1, 3, 1 కన్నా 3 తక్కువే, సో మార్చేశాను. నెక్స్ట్ 2, 2 ఇక్కడ చూడు, లెఫ్ట్ ఇక్కడ పాయింట్ చేసింది, రైట్ ఇక్కడ పాయింట్ చేసింది, అంటే 2<2 కాదు, అంటే ఆపేయచ్చు కదా. ఇక్కడ ఈక్వల్ కేస్ అప్పుడు కూడా స్వాప్ చేయన్నా కానీ ఒకటి. ఎందుకు? 55ని ఇట్ సెల్ఫ్గా స్వాప్ చేస్తే 55 కదా, అందులో ఉన్న కంటెంట్ని తీసి అందులో ఉన్నదానికే పెడుతున్నావు, స్వాపింగ్ అవ్వదు కదా. లైక్ అవ్విద్ది బట్ మీనింగ్లెస్ కదా. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వచ్చేంత వరకు చేస్తే చాలు. ఏంటిది? స్వాపింగ్. మరి దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఒకసారి కోడ్లో చూద్దాం. ఓకే, 31, 24, 55 -10 and then 20 -30 and then 40 ఇలా ఉంది అనుకుందాము. ఆడ్ కాబట్టి డైరెక్ట్గా దాన్ని లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ 0కి పాయింట్ చేస్తున్నా, సో ఆ లెఫ్ట్ హ్యాండ్ అనేదాన్ని నమ్స్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ చేస్తా. రైట్ హ్యాండ్కి పాయింట్ చేయాల్సిన డేటా ఎక్కడికి? నమ్స్ ఆఫ్ డాట్ లెంత్ మైనస్ నుండేనా? ఎందుకు? లాస్ట్ నుండి పాయింట్కి రావాలి, ఇది ఫస్ట్ నుండి పాయింట్కి రావాలి. ఇప్పుడు చూడు ఏం చేయాలి? వైల్ లెఫ్ట్ రైట్ అయినంత వరకు ఏం చేయాలి? స్వాప్ చేయాలి. ఏంటిది? నమ్స్ ఆఫ్ లెఫ్ట్లో ఉన్న కంటెంట్ని తీసుకొని టెంపరీలో పెట్టు, అండ్ దెన్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్లో నమ్స్ ఆఫ్ రైట్ యొక్క డేటాని పెట్టు, అండ్ దెన్
నమ్స్ ఆఫ్ రైట్లో ఉన్న కంటెంట్ని నమ్స్ ఆఫ్ రైట్లో ఉన్న కంటెంట్లో టెంప్ని పెట్టు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నా పని అయిపోయిందా? ఏం చేయాలి? ఈ లెఫ్ట్ని ముందు జరపాలి, ఈ రైట్ని కిందకి జరపాలి, అంతేనా? అంటే నా లెఫ్ట్ని పక్కకి జరుపుతున్నా, నా రైట్ని తగ్గిస్తున్నా. లెఫ్ట్ని జరుపుతున్నా, రైట్ని జరుపుతున్నా. ఓకే, అండ్ ఇలా ఎప్పటిదాకా? లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయ్యేదాకా. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేద్దాము. అండ్ ఇదే డేటాని అదే అరేని మనము నేను రాసిన కంప్యూటేషన్ ముందు, నేను రాసిన కంప్యూటేషన్ తర్వాత చూద్దాం. ఓకే, ఒరిజినల్ 31, 24, 55, 10, 20, 30, 40. బట్ ఇక్కడ చూడు 40, 30, 20, 10, 55, 24, 31. కూల్. మైనస్ అది కావాలని చదవాలా, బట్ ఇట్స్ ఓకే. ఓకే, రివర్స్ అయింది. మరి డీబగ్ చేయాలా? సరే, ఒక్కసారి చేద్దాం. ఏం పోయి ఈ డీబగర్ పెట్టిన తర్వాత ఇనీషియల్గా లోపలికి వెళ్దాం. నమ్లో ఉన్న లెఫ్ట్ టెంప్లో పెట్టా. ఇప్పుడు టెంప్లో ఎంత వచ్చింది? 31 అయినా. అండ్ దెన్ టెంప్లో ఉన్న డేటా స్వాపింగ్ ప్రాసెస్ అయ్యింది. వన్స్ అది అయిన తర్వాత ఏంటి? లెఫ్ట్ కాస్త 1 అవుతుంది, రైట్లో ఉన్న కంటెంట్ 6, అది 5 అయింది. ఓకే, అండ్ అలా మళ్ళా నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు లెఫ్ట్ పాయింట్ చేస్తున్న 1 యొక్క అరే బేస్డ్ దాని మీద రైట్ పాయింట్ చేస్తున్న 5 యొక్క బ్లాక్ ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ని ఫిక్స్ చేసి స్వాపింగ్ చేస్తున్నాం. సో లెఫ్ట్ రైట్ యొక్క వేరియబుల్స్ని వాడుకొని నేను అరే మొత్తాన్ని ట్యాకిల్ చేస్తున్నానా, యాక్సెసింగ్ని మోడిఫై చేస్తున్నానా, యాక్సెస్ చేసి నాకు కావాల్సిన వర్క్ ఎంత చేస్తున్నానా, అండ్ ఇలా ప్రతి దానికి ఇట్లా జరుగుతూ ఉంటుంది. 1 by 1 అండ్ దెన్ ఇది వస్తుంది. ఒకసారి నువ్వు డీబగ్ చేసి క్లియర్గా ఏమవుతుందో అనేది అనలైజ్ చేయి. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఎప్పట్లాగే క్రూషియల్ మనకి. టైం కాంప్లెక్సిటీ దేని మీద డిపెండ్ అయింది? ఎప్పటికన్నా అర్థమైందిగా, లూప్స్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గిస్తుంది అని. మరి ఇక్కడ పెరిగేది తగ్గేది ఏముంది? 2 డిపెండ్ అవుతున్నాయి. ఏంటిది? ఒకటి పెంచుతున్నావు, ఒకటి తగ్గిస్తున్నావు. మరి టైం కాంప్లెక్సిటీ ఎలా చెప్తావు? మరి ఇట్లాంటి ప్రాబ్లం నువ్వు ఇప్పుడు దాకా ట్యాకిల్ చేయలే కదా, నాకు అర్థం కావట్లా. ఏముంది అర్థం కాకపోవడానికి? ఇప్పుడు ఇలా n అరే సైజ్ అరే తీసుకున్నావు అనుకో. సపోజ్ 10 సైజ్ అరే ఉంది మన దగ్గర. 10 సైజ్ అరే ఉంది. ఫస్ట్ ఇక్కడ పాయింట్ చేస్తున్నావు, ఇక్కడ పాయింట్ చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ చూడు, ఫస్ట్ 0కేనా, ఇది నెక్స్ట్ ఇక్కడ 9కేనా. సమ్ సార్ట్ ఆఫ్ స్వాపింగ్ వర్క్ చేస్తున్నావు. ఎంత? ఇది కాన్స్టెంటేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నావు చెప్పు? ఒకటి పెంచుతున్నావు, ఒకటి తగ్గిస్తున్నావు. ఒక్కసారి ఈ పని జరిగింది అంటే 0 less than 9. ఓకే, ట్రూ. నెక్స్ట్ ఏంటి? 1 less than 8. ట్రూ. నెక్స్ట్ 2 less than 7. ఓకే. నెక్స్ట్ 3 less than 6. నెక్స్ట్ 4 less than 5. నెక్స్ట్ 5 less than 4. తప్పు. ఎన్నిసార్లు రన్ అయ్యింది? ఫస్ట్ ఇటు సైడ్ చూసుకుంటే 0 నుండి n/2 దాకా ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఇది n నుండి n/2 - 1 దాకా ఈ వాల్యూ రేంజ్ వస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఎంతవరకు పెరుగుతుంది? ప్రతిసారి హాఫ్ సైడ్కేనా, లెఫ్ట్ హాఫ్ దగ్గరికి రాగానే రైట్ నుండి కూడా హాఫ్ దాకా వచ్చిద్దా? ఈవెన్ కేసులో మాడుకో. ఆడ్ అంటే -1 + 1, ఓకే, ఇట్స్ ఓకే, వదిలే. బట్ ఈవెన్ అంటే చూడు, లెఫ్ట్ ఒకటి పెరుగుతుంటే రైట్ ఒకటి తగ్గుతుంది. అంటే ఎట్ అ టైము ఒకటి ఇటు నుండి స్టార్ట్ అవుతున్నాడు, ఒకటి ఇటు నుండి స్టార్ట్ అవుతున్నాడు. వీడి స్పీడ్ వచ్చి వీడు ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు, వీడు ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. ఇప్పుడు ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటా వస్తుంటే ఒకే పర్టికులర్ టైంకి ఇద్దరు ఒకే దగ్గరికి రీచ్ అవుతారా లేదా? ఎక్కడ? మిడిల్కైనా అది రీచ్ అయ్యే పాయింట్. ఆ మిడిల్కి రీచ్ అయ్యే పాయింట్లో ఎంత టైం బేసిస్ మీద రీచ్ అవుతారు? ఇప్పుడు ఇది గ్రౌండ్ అనుకుంటే దాని లెంత్ 100 అనుకుంటే ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క అడుగేస్తున్నారు. మేబీ ఇది ఇది ఫైన్
100 మీటర్స్ అనుకో. హైపోథెటికల్ కేస్‌లో ఈ పర్సన్ గూడా ఒక్కొక్క సెకండ్‌కి ఒక్కొక్క మీటర్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎన్ని సెకండ్స్‌కి రీచ్ అవుతాడు చెప్పు ఇక్కడ? 50 సెకండ్స్‌కేనా? హాఫ్‌కి రీచ్ అయిపోతాడు. ఇదే పర్సన్ గూడా అదే ఒక్కొక్క మినిట్‌కి ఒక్కొక్క సెకండ్‌కి ఒక్కొక్క మీటర్ వెళ్తున్నాడు అనంటే అదే 50 సెకండ్స్‌లో ఇద్దరు ఇక్కడికి రీచ్ అవుతారా? సపోజ్ ఇది మరి 200 ఉంటే 100కేనా? అంటే ఏంటి? ఇద్దరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ కదులుతున్నారు అంటే హాఫ్ టైమ్‌కే ఇద్దరు రీచ్ అవుతారా లేదా? అంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ కూడా అంతే. దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? ఒకడొక్కడు ఒక్కొక్కసారి పెరుగుతా వస్తున్నాడు. ఇక్కడ ఒకడు తగ్గుతా వస్తున్నాడు. ఎక్కడికి రీచ్ అవుతారు ఒకే దగ్గర ఎప్పటిదాకా? హాఫ్ పాయింట్ దాకా. అంటే ఈ లూపు n/2 టైమ్స్ రన్ అవ్విద్ది. బట్ స్టిల్ n/2 అంటే మనం ఏం రాసుకోవచ్చు? n into 1/2 which is again constant factor అంటే స్టిల్ బిగ్ ఆఫ్ n. ఇది ఏ కేసు? బెస్ట్ కేసా? వర్స్ట్ కేసా? లేకపోతే ఎలాంటి కేసెస్ స్పేస్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా నేను చేస్తున్న పని ఒకటేనా? లోపల ఉన్న కంటెంట్ నా స్వాపింగ్ ఐడియాలజీని మారుస్తుందా? లేదు. అంటే లోపల ఉన్న డేటా నేను చేయాలనుకుంటున్న వర్కింగ్ ప్రాసెస్‌ని ఎఫెక్ట్ చేయట్లా. అంటే ఎవ్రీ కేసులో ఇది బిగ్ ఆఫ్ ఎన్ఏ. ఓకే. సో యాహ్! అండ్ యాజ్ యూజువల్‌గా అదే కోడ్‌ని మనం పైథాన్‌లో ఎలా రాయాలో అనేది చూద్దాము. ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నాము అండ్ ముందుగా ప్రింట్ చేస్తున్నాము. అండ్ యాజ్ యూజువల్‌గా లెఫ్ట్‌ని రైట్‌ని లెఫ్ట్‌ని 0 కింద యాక్సెస్ చేస్తున్నాము అండ్ రైట్‌ని లెంత్ డాట్ మైనస్ కింద యాక్సెస్ చేస్తున్నాము. అండ్ దెన్ వైల్ లెఫ్ట్ లెస్ థాన్ రైట్ అయ్యేసరికి ఇప్పుడేంటి బేసిక్‌గా జావాలో ఏంటంటే నువ్వు ఆ టెంప్‌కి 3 స్టేట్మెంట్స్ రాయాలి. బట్ పైథాన్‌లో అలా అక్కర్లా. ఇఫ్ ఇన్ కేస్ x, yలో y, x అనేది పెట్టాలి అంటే నువ్వు డైరెక్ట్‌గా ఇక్కడ y, x అనేది రాయొచ్చు. అంటే y ఉన్న పొజిషన్‌లో x ఉన్న పొజిషన్‌లో డేటా yకి వెళ్ళిపోతుంది. ద సేమ్ వే ఇక్కడ కూడా అలానే రాసాము. ఓకే. రైట్‌లో ఉన్న డేటా లెఫ్ట్‌కి అండ్ లెఫ్ట్‌లో ఉన్న డేటా రైట్‌కి మారిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ +1 చేస్తున్నావు అండ్ ఇక్కడ -1 చేస్తున్నావు. రైట్‌ని మూవ్ చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడేంటి? మన సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ అయిపోయిన తర్వాత నేను దీనికి ముందు అండ్ దీని తర్వాత నాకు ఆ డిఫరెన్స్ రావాలి కాబట్టి మా లెక్కని ప్రింట్ చేస్తున్నా. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాము. అండ్ ఇనీషియల్‌గా మనకొచ్చిన అవుట్‌పుట్ సేమ్. బట్ ఆఫ్టర్ సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ తర్వాత నాకొచ్చిన కంటెంట్ అంతా ఇదంతా రివర్స్‌లో ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ అగైన్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? 1. ఎందుకు? ఏదన్నా ఎక్స్‌ట్రా అరే వాడామా? వాడలేదు. సో, అందుకు దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. బట్ టైమ్ కాంప్లెక్సిటీ స్టిల్ రిమైన్స్ సేమ్. అది లాంగ్వేజ్ బేసిస్ మీద మారదు కదా! ఎందుకు? ఇవి అల్గోరిథమ్స్. ఇండిపెండెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కాబట్టి. సో యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.